రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. అనపర్తి ఎమ్మెల్యే హెచ్చరిక. రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక, కుంకుదురు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యలపై అధికారులతో చర్చించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు కొనుగోళ్లు చేపట్టాలని రామకృష్ణారెడ్డి ఆదేశించారు. నిన్న సాయంత్రం చేసి వచ్చి ఇంత చేస్తే మీరు ఎవరు అప్డేట్ చేయరు, ఎవరికి బాధ్యత లేదు. ఈ ప్రాంతంలో రైతు పరిస్థితి ఏంటి? వస్తారు, మీరు లేదంటే వెంటనే రైతులు వెళ్ళిపోతారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఎంత ఉండాలి? నాకు మరలా కంప్లైంట్ వచ్చిందంటే నేను కలెక్టర్ రిపోర్ట్ చేస్తాను మీ అందరి మీద. మరలా కంప్లైంట్ రావడానికి లేదు. 2 గంటల నుంచి ఉన్నాడు, 2 గంటల నుంచి దీనిలో ఉంటే మీరు ఇక్కడ వచ్చిన పంపిస్తారు అంతే. అర్థపాతం లేకుండా మీకు అయిపోతుందంటే చెప్పండి, ఎవరికైనా నేను చెప్తాను, మళ్ళీ వస్తుంది అడిషనల్గా. అంతేగాని పంపించేయకండి రైతులు. ఎప్పుడు తీసుకున్నారు? నిన్న మధ్యాహ్నం తీసుకున్నాను. మరి ఎవరికైనా చెప్పరు. ఈ రైతులను బోడ ఎక్కువ వచ్చేస్తుంది. 3 గంటల పూట పెట్టి, టార్గెట్ పూట పెట్టి మనం ఉందండి. 50 తగ్గిపోయిన సార్ అంటారు, 50 రూపాయలు పోతుంది కదా. నేను ఇప్పుడు పందలపాక అరెస్ట్కి వచ్చాను. ఇక్కడ నుంచి కంప్లైంట్ వస్తాయి. ఇక్కడికి నిన్న 500 ఉందంట టార్గెట్. నిన్న బ్యాగ్ తీసేసుకున్నారంట. ఇప్పుడు మీరు మేము కూర్చుని ఉన్నాక 100 ఇచ్చారండి. మళ్ళా అసలు ఇప్పుడు లోపం ఎక్కడ జరుగుతుందో చూడండి. ఇప్పుడు 100 అంటే ఎంతసేపు వస్తుందండి? 10 బళ్ళు వస్తే అయిపోతుంది. 2 గంటలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు లేదని చెప్తే మళ్ళీ రైతుల్లో సేమ్ సిచ్యువేషన్. ఒకసారి మీరు దీనికి అబ్జర్వ్ చేయండి. ఫోన్ చేయండి, వచ్చిందని ఫోన్ రేటు కూడా అంతే. ఎవరికి